నమస్కారం ఏసిటీ న్యూస్ కు స్వాగతం నేను రత్నమాల ముందుగా హెడ్లైన్స్ ఆఫ్రికాలో మోడీ రష్యాలో బాబు విదేశీ పర్యటనలలో బిజీ అయిన దేశ రాష్ట్ర అధినేతలు వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదు హైకోర్టు ఆదేశం స్మార్ట్ పల్స్ సర్వేను విజయవంతం చేయాలి అధికారులు సిబ్బందికి ఉత్తర ఎమ్మెల్యే పిలుపు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు పెందుర్తి సిఐ వైఖరిపై కమిషనర్కు ఫిర్యాదు అధికారి కాదు ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు అయినా శంకుస్థాపనలు హద్దుమీరుతున్న బీజేపీ శ్రేణులు ఇక వార్తల వివరాలు చూద్దాం. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఈ సామెత ఇప్పుడు దేశ ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సరిగ్గా సరిపోతుంది. దేశ ప్రధాని అయిన 2 ఏళ్లలో నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కాలమే అధికం. అదే బాటలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఆఫ్రికన్ దేశాల్లో పర్యటిస్తుండగా చంద్రబాబు రష్యా, కిజికిస్తాన్లలో పర్యటిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు ఎంతవరకు వస్తాయో తెలియదు గానీ విదేశీ పర్యటనలలో మాత్రం మోడీ బాబులు పోటాపోటీగా తిరిగేస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును పెంచేస్తామంటూ ప్రధాని వెళ్లిన ప్రతి దేశంలోనూ చెబుతుండగా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ వంతు భాగస్వామ్యం కావాలంటూ విదేశాధిపతులతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నారు. అభివృద్ధి మాటలా ఉన్నా విదేశీ పర్యటనలో మాత్రం బాబులిద్దరూ బిజీగానే ఉన్నారు. వినాయక విగ్రహాల ఎత్తు తగ్గించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్లో పరిమితికి మించి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటోందని, అలాగే విగ్రహాల తరలింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పిటిషన్ దాఖలైంది. దానిని స్వీకరించిన హైకోర్టు వినాయక విగ్రహాల ఎత్తుపై స్పష్టమైన సూచనలు జారీ చేసింది. విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించి ఉండరాదని ఆదేశించింది. ప్రజా సాధికారత సర్వేను సక్రమంగా చేపట్టడం ద్వారా అధికారులు, సిబ్బంది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కోరారు. సీతమ్మధార్లోని తన కార్యాలయంలో ఆయన ప్రజా సాధికారిక సర్వేను విజయవంతం చేసే అంశంపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్స్ సర్వేలో ఉత్తర నియోజకవర్గం పరిధిలో ప్రజలందరి వివరాలను సమగ్రంగా సేకరించాలని అధికారులు, సిబ్బందికి సూచించినట్లు చెప్పారు. అలాగే ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకానికి ప్రజలు వివరాలను అందజేయాలని కోరారు. ఈ స్మార్ట్ పల్స్ సర్వే వలన ఉపయోగాలేంటి, తప్పనిసరిగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది చేస్తే, ఈ సర్వే చేస్తే ఇది పబ్లిక్ సర్వీస్ కింద ట్రీట్ చేసి చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే చంద్రన్న బీమా గురించి కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలో చూస్తే లాస్ట్ 1 మంత్లోని చూస్తే సుమారు 6 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది యాక్సిడెంట్స్ రూపంలో. సో ఎప్పుడైతే ఈ చంద్రన్న బీమా ఉందో అది తప్పనిసరిగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందుకు ఈ ఎన్యూమరేటర్స్ అందరూ కూడా చంద్రన్న బీమా గురించి చాలా క్లారిటీగా అందరికీ చెప్పవలసి, వివరించి చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్యామిలీస్కి అని చెప్పి వీరందరికీ కూడా ఎడ్యుకేట్ చేయటం జరిగింది. వీరందరూ కూడా తప్పనిసరిగా కోఆపరేట్ చేసి వాళ్ళు చంద్రన్న బీమా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ సర్వే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము చేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న పెందుర్తి సిఐ మురళిపై చర్యలు తీసుకోవాలని స్థానిక సౌభాగ్యరాయి పురానికి చెందిన సుధారాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ కమిషనర్ యోగానంద్కు వినతిపత్రం ఇచ్చేందుకు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం 113/5, 113/6, 113/8 సర్వే నెంబర్లలో తాత ముత్తాతల నుండి తమకు సంక్రమించిన 2 ఎకరాల భూమిని స్థానిక టీవీ శ్రీనివాసరావు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 2011 వరకు తమ ఆధీనంలో ఉన్న ఈ భూమిపై ఉన్నట్టుండి శ్రీనివాసరాజు పేరును ఎలా చేర్చారో తమకు అర్థం కావడం లేదని వాపోయారు. కబ్జా విషయాన్ని పెందుర్తి ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ సిఐ మురళి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయితే వారు తమకు న్యాయం చేయాల్సింది పోయి కబ్జాదారులకు కొమ్ము కాస్తూ తమపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తుండటం బాధగా ఉందని విచారం వెలుబుచ్చారు. పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దాన్ని ఈ మధ్య పివి శ్రీనివాసరాజు అనే అతను
పెందుర్తి పోలీస్ స్టేషన్ వారి సాయంతో, ఎంఆర్ఓ సాయంతో, లోకల్ పొలిటికల్ వాళ్ళ సపోర్ట్తో ల్యాండ్ ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు. 2011 వరకు మా పేర్లే అడంగల్లో చూపించారు. ఇప్పుడు సడన్గా వాళ్ళ పేర్లు ఇన్కార్పొరేట్ అయిపోయాయి. అది ఎందుకు అయ్యాయి ఏమనేసి మాకు తెలియట్లేదు. మా అబ్జెక్షన్ లెటర్లు, రిక్వెస్ట్ లెటర్లు ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టినా కూడా వాటిని అన్నిటి పక్కన పెట్టేసి వీళ్ళ నేమ్స్ ఇన్కార్పొరేట్ చేశారు. వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. ఈ మధ్యము వాళ్ళు పోల్స్ వేయడానికి, చెట్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు నేను పెందుర్తి సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే అతనేమో మా కంప్లైంట్ను పక్కన పెట్టేసి మా మీద తిరిగి మా ల్యాండ్లోకి మేమే వెళ్ళామని మా మీద తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టేసి ముసలోళ్ళ మీద, ఓల్డేజ్ హోమ్ ఉన్న బెడ్ రిడెన్ పేషెంట్ల మీద, అందరి మీద సివిల్ సూట్ మాకు శ్రీనివాసరాజు గారు నడుస్తుంది. అందులో ప్లెయింటిఫ్లు ఎవరున్నారు అందరి మీద ఎఫ్ఐఆర్ పెట్టేసి మాకు బెదిరిస్తున్నారు. మీరు వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోతే ఎఫ్ఐఆర్లు ఎత్తుతాం, లేకపోతే మా కెరీర్ పాడైపోద్దని చెప్తున్నారు. మాకు అందుకే ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా మీద పెట్టిన తప్పుడు ఎఫ్ఐఆర్లు ఎత్తేయాలి. తర్వాత మరి పెందుర్తి సిఐ గారి నుంచి, పివి శ్రీనివాసరాజు అతని అనుచరుల నుంచి మాకు ప్రాణహాని ఉన్నట్లు మాకు అనిపిస్తుంది. మాకు రక్షణ కల్పించండి. అధికారి కాదు, ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు. అయినప్పటికీ స్థాయిని మరిచి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేస్తున్నారు. కింది స్థాయి అధికారులను పక్కన పెట్టుకునే శంకుస్థాపనల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రోటోకాల్ వీరికి అడ్డురాదు, ప్రజలను వీరు పట్టించుకోరు. ఇంతకీ విషయం ఏంటంటే, స్థానిక 11వ వార్డులోని 18.5 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఆయా పనులకు ఎమ్మెల్యే లేదా కార్పొరేటర్, అంతకీ కాకపోతే కార్పొరేషన్ అధికారి ఎవరైనా శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇవేవీ జరగకుండా బీజేపీలో ఓ నేతగా కొనసాగుతున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచరుడు శివాజీరాజు, ఎమ్మెల్యే కుమార్తె దీపికా శ్యామలలు శంకుస్థాపన చేసేశారు. కింది స్థాయి కార్పొరేషన్ ఉద్యోగులుగా అక్కడున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా తంతు కానిచ్చేశారు. ఏ హోదాలో ఈ శంకుస్థాపన చేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే లేదా ఓ అధికారి చేయాల్సిన శంకుస్థాపనలు బంధువులు, పార్టీ ప్రతినిధులు చేయటం పట్ల పెదవి విరుస్తున్నారు. 11వ డివిజన్లో సీతంధారాలో ఈ టీపీటీ కాలనీలో ఉన్న ఈ రోడ్డు ప్రారంభోత్సవం శంకుస్థాపన జరిగింది. 17.5 lakhs 18.5 lakhs బడ్జెట్ ఇది. ఇదే కాకుండా మిగతా ఇంకొక 5 రోడ్లు కూడా అవుతున్నాయి. అదే కాకుండా ఈ పైన మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ప్రెసిడెన్షియల్ స్కూల్ రోడ్లు ఈ కూడా, ఈ తర్వాత మొత్తం అన్ని రోడ్లు కూడా సీతంధారలో మొత్తం అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తానని అందరూ సమక్షంలో ఈ వర్క్స్ ఈ రోజున స్టార్ట్ చేశారు. ఒక వారం 10 రోజుల్లో మొత్తం 11th వార్డులో ఉన్న అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తారని, మొత్తం 11th డివిజన్కి 76 లక్షలు మొత్తం కేటాయించడం జరిగింది. ఇది మన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి వార్డు. ప్రత్యేకంగా ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అన్ని రోడ్లు కూడా ఆయన బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతో అన్ని మొత్తం 11th వార్డులో ఉన్న అన్ని రోడ్లు కూడా పూర్తవుతాయని మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం. అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాలు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కర్మాగారం ఏర్పాటును నిరసిస్తూ సిపిఎం విశాఖ నగరంలో జీపు జాతాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆర్కే బీచ్లో జీపు జాతాను ప్రారంభించేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ సిపిఎం మద్దిలపాలెం జోన్ కమిటీ మద్దిలపాలెంలో మౌన ప్రదర్శన జరిపింది. ఈ సందర్భంగా సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి మణి మాట్లాడుతూ, కొవ్వాడ తరచూ భూకంపాలు వచ్చే ప్రాంతం. అలాంటి చోట అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడమంటే మృత్యువును ఆహ్వానించడమే అవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ 10 రోజులుగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా జీపు జాతా నిర్వహించేందుకు ప్రయత్నించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు చాలా నిరంకుశంగా వ్యవహారం చేస్తున్నాడు. కొవ్వాడ భూకంపాల ప్రాంతమని సిపిఎం ఒకటే చెప్పడం లేదు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ అథారిటీ మాజీ చైర్మన్ గోపాలకృష్ణన్ చెప్పాడు. దేశంలో ఉన్న మేధావులందరూ చెప్పారు. ప్రజానీకం చెప్తున్నారు. కొవ్వాడ భూకంపాలు వచ్చే ప్రాంతం, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు విద్యుత్ ప్లాంట్ పెట్టొద్దని.
2012లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొవ్వాడను సందర్శించి రణస్థలాన్ని మరణస్థలం కానివ్వము, ఎట్టి పరిస్థితుల్లోనూ కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ పెట్టనివ్వను అని చెప్పాడు. ఇప్పుడు అదే విషయం సిపిఎం చెప్తే అక్రమంగా అరెస్టులకు పూనుకుంటున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? పౌర హక్కులు ఉన్నాయా లేదా? రాజ్యాంగం ఇచ్చే నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా అని మేము సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శరీర బరువు పెరిగినప్పుడల్లా ఏదో ఒక యాత్రో దీక్షో చేపట్టి తన బరువు తగ్గించుకుంటారని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు ఎద్దేవా చేశారు. గోపాలపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఖరి నచ్చకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు. 2 ఏళ్ల టీడీపీ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గడప గడపకు వైకాపా కార్యక్రమానికి బదులుగా వైకాపా ఎమ్మెల్యేల గడప గడపకు వెళ్లి వారిని పార్టీ నుంచి బయటకు పోకుండా కాపాడుకోవాలని హితవు పలికారు. ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి ఒక శాపంలా మారాడు. ఈరోజు చూస్తున్నాం, ఈ 2 ఏళ్ళలో ఆయన కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. 2 ఏళ్ళలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఏ శాసనసభ సమావేశాల్లో మనం చూస్తే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సలహా ఈ రోజుకి ఇవ్వాలి. ఉదాహరణకు ఒక పట్టిసీమని, ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ని ఇది అయ్యే ప్రాజెక్ట్ అయినా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి వ్యక్తి. అదే రాయలసీమకి చెప్పినటువంటి సంవత్సరంలోనే నీళ్ళు అందించి ఈరోజు మనం ఏదైతే గోదావరి జలాలని వృధాగా సముద్రంలో పోయేటువంటి జలాల్ని కృష్ణాలో నింపి కృష్ణా నుంచి రాయలసీమకి నీళ్ళు ఇచ్చేటువంటి క్రమం తీసుకున్నాం. కేవలం అతి తక్కువ ఖర్చుతో ఈరోజు ఆ వాటర్ని అక్కడ తీసుకెళ్ళగలిగాం. మరలా అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మొన్ననే విజయవాడలో కూడా కలవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు ఏదైతే ఆ ఉత్సాహంతో, ఎందుకంటే ఒకవైపు 60% ఆఫ్ కెనాల్ వర్క్ అయిపోయింది, మనకు ఉత్తరాంధ్ర కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణ దశలో ఉంది, అది ఇంకా జాప్యం జరిగేటువంటి క్రమంలో దానికి కూడా నిధులు ఎక్కువగా వెచ్చించేటువంటి క్రమంలో అది జరగక ముందే మనం ఏదైతే పురుషోత్తపట్నం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో తమకు సమాన అవకాశాలు కల్పించాలని ఏపీ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ సహకార రంగ సంస్థల్లో 10వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, 60 ఏళ్ల రిటైర్మెంట్ను అన్ని సంస్థల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకులు జిఎస్ రాజేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులను సర్కార్ చిన్నచూపు చూడడం తగదన్నారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని, పీఆర్సీని వర్తింపచేయాలని, 112వ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 ఏళ్లకు పెంచాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఇందులో కొన్ని కార్పొరేషన్లకి 10వ పీఆర్సీని ఎప్పటికీ కూడా అమలు చేయలేదు, వాటిని అమలు చేయాలని చెప్పి, అలాగే ఈ సంస్థలన్నింటిలో కూడా కొన్ని వేల మంది కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, కంటింజెంట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. చాలా తక్కువ జీతాలకి ఎటువంటి హక్కులు లేకుండాను. కాబట్టి వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలి, ఎందుకంటే అనేక వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రధానమైన డిమాండ్ల మీద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో ధర్నా జరుగుతోంది. విశాఖపట్నం జిల్లాలో కూడా ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వీళ్ళు హెచ్చరికను పంపిస్తున్నారు. నువ్వు కానీ వెంటనే కానీ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే రేపు 17వ తారీఖున మహాప్రదర్శన ఉంది. ఆ తర్వాత కాలంలో పోరాటాన్ని ఉధృతం చేసినా సరే సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పేసి ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాం. అద్దె బస్సు డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇవ్వడాన్ని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీన్ని నిరసిస్తూ గతంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సామూహిక దీక్షలు చేపట్టింది. అందులో భాగంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ఎన్ఎంయు విశాఖ రీజియన్ కమిటీ దీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇవ్వడం వల్ల ఉద్యోగులుగా తమకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదముందని, అందుకే అద్దె బస్సు డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్షణమే ప్రభుత్వం యాజమాన్యం ఈ విధానాన్ని రద్దు చేయాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ ఉద్యమానికి ప్రధాన కారణం ఏపీఎస్ఆర్టీసీ పెట్టిన కాడి నుంచి ఈనాటి వరకు కండక్టర్ డ్రైవర్లు సేకరించేటువంటి టికెట్ ఆదాయం వల్ల ఇవాళ ఆర్టీసీ నిలబడటం జరిగింది. దానికి విరుద్ధంగా
గత ఎంప్లాయీస్ గుర్తింపులో ఉండగా ఏదైతే అద్దె బస్సులకి ప్రైవేట్ డ్రైవర్లకి ఆర్టీసీ టీమ్ ఇచ్చి ఆపరేట్ చేయాలని ఏదైతే టెండర్లు ఇవ్వడం జరిగిందో ఆ మేరకు వాళ్ళ ప్రైవేట్ బస్సులకి డ్రైవర్లకు టిమ్మినిచ్చి పంపిస్తే వెచ్చలవిడిగా దోపిడీ జరిగే పరిస్థితి. అనేక జిల్లాల్లో ఆర్టీసీ ప్రయాణికుల దగ్గర డబ్బులు దోసుకొని టికెట్ ఇవ్వకుండా సంస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి. మా జీతాలు ఇమ్మను, మా ఎలవెన్స్లు పెంచమని మేము ఉద్యోగం చేయటంలో ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల వల్ల ఇవాళ సంస్థ ఆర్థిక నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏదైతే ఏర్పడుతుందో, సంస్థ ఉనికిగా దెబ్బతిరిగే పరిస్థితి ఏదైతే ఏర్పడుతుందో దాన్ని తక్షణం నిలుపుదల చెయ్యాలని బీసీఎన్ఎండీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పెదగంట్యాడ నడుపూరు సర్వే నెంబర్ 8లో ప్రభుత్వం 6 ఏళ్ల కిందట రజక దోబీఘాట్ల నిర్మాణానికి 26 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అయితే ఆ స్థలంలో స్థానిక అపార్ట్మెంట్ల వాసులు దోబీఘాట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన ఆ స్థలంలో దోబీఘాట్ల నిర్మాణానికి స్థానికుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పెదగంట్యాల మండలం ఓడా కాలనీ రజక వృత్తిదారుల దోబీఘాట్ స్థలాన్ని ఇతరులు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా రజకులకు కేటాయించినటువంటి స్థలంలో దోబీఘాట్ నిర్మాణాలు జరగనివ్వకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంటు కమిటీ వాళ్ళు అదే రకంగా వ్యాపారస్తులు ఆ స్థలాన్ని ఆక్రమించి ఇబ్బందులు పెడుతున్నారు, దోబీకాల పనులు జరగనివ్వకుండా. కాబట్టి తహసీల్దార్ వారు మరి ఈ సమస్యను వెంటనే సర్వే జరిపించి వెంటనే దోబీఘాట్కి కేటాయించిన 26 సెంట్లు రజకులకి ఇప్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా మరి ఏదైతే స్థలంలో వృత్తి చేయనివ్వకుండా ఆటంకపరుస్తున్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలని రజక వృత్తిదారుల సంఘం కోరుతున్నది. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కులాల వారీగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు జి గంగాధర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గాజువాకలో నిర్వహించిన బీసీ ఐక్య మహాసభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్కటిని అమలు చేయలేదని విమర్శించారు. బీసీల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటం సాగించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బీసీ నాయకులు పప్పు రాజారావు, ఒమ్మి సన్యాసరావు, పిళ్ల రామకృష్ణ, బొడ్డు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో చైతన్యం వస్తే ఇవాళ హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ బడుగు బలహీన వర్గాల ప్రాబల్యం ఉండింది, బీసీల ప్రాబల్యం అక్కడ గౌడ గారి యాదవ కమ్యూనిటీస్ ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల చాలా వరకు మేలు జరిగిందని చెప్పవచ్చు అప్పట్లో. కానీ ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క సామాజిక వర్గ పెత్తందారీ స్వామ్యం బలపడేటటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి, సిగ్నల్ కనిపిస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ 2016పై అవగాహన సదస్సు ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు గాజువాక వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చిన అప్పారావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకం విధి విధానాలపై వర్తకులకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అవగాహన కలిగిస్తారని చెప్పారు. వ్యాపారులంతా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. బుధవారం సాయంకాలం 13వ తేదీ సాయంకాలం 4 గంటలకి వారు వస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ సమావేశంలో వారి తాలూకా డౌట్లు ఏదైతే అభ్యంతరాలు ఉంటాయో అవన్నీ వారు నివృత్తి చేయడానికి వస్తున్నారు. ప్రజలతో మెలిసి ఈ డబ్బు వేరే మేము పట్టుకెళ్ళిపోవట్లేదు, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఈ దేశ అభివృద్ధికి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది తెలియక అభివృద్ధి చేయడానికి అధికారులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి వచ్చి వారి తాలూకా సమస్యలు అసలు ఏంటి, మేము డబ్బు కడితే ఏమవుతుంది ఏమిటి అనేది వారు తెలుసుకోవాలని చెప్పి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ద్వారకానగర్లోని ఫ్లయింగ్ క్యాట్స్ సంస్థ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థ విద్యార్థులు, సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించిన వారమవుతామని ఫ్లయింగ్ క్యాట్స్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అర్హులైన వారంతా ప్రతి 3 నెలలకి ఒకసారి విధిగా రక్తదానం చేయాలని కోరారు. ఏ విధమైనటువంటి ప్రభావం చూపించే విధంగా కార్యక్రమాలు చేస్తే
సో ప్రపంచానికి మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు పిఎంఓ వారి స్లోగన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా రోటరేట్ ఫ్లయింగ్ క్యాట్స్ వారు ఈ బ్లడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ పాత అయినప్పటికీ మీరు అక్కడ స్లోగన్ చూస్తున్నారు, గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అని. అది ఓల్డ్ స్లోగన్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వలన ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ కనుక ఇస్తే కనీసం 3 లేక 4 యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు. సో కాబట్టి గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జాయింట్ కలెక్టర్ 2 డి వెంకటరెడ్డి డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్లాన్ చేసుకోండి, బాధ్యత వహించండి నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని చేపడుతోందని పేర్కొన్నారు. మాతా శిశు మరణాల తగ్గింపు చర్యలు, ప్రభుత్వాసుపత్రుల్లో డయాబెటీస్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్లాన్ చేసుకోండి, బాధ్యత వహించండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఈ ప్రస్తుతానికి మనకి అధిక జనాభా ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్లాన్ చేసుకోండి, బాధ్యత వహించండి అని చెప్పి ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బాగా పాపులరైజ్ చేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ లేదా మన లోకల్ బాడీస్ ద్వారా కానీ పబ్లిక్లో బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి, అలాగే అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వారికి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కానీ మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ ఏఎన్ఎంస్ లేకపోతే ఆశా వర్కర్స్ ద్వారా మనం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. వారికి ప్రభుత్వ పరంగా మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మనం కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా మనం ప్రతి పిఎస్సీలను కూడా స్టార్ట్ చేసి ఉచితంగా మనం ఈ పరీక్షలు కూడా చేస్తున్నాం. దీన్ని సద్వినియోగపరచుకొని అలాగే కొత్తగా కొన్ని పథకాలు కూడా మనం ప్రవేశపెట్టాం. మదర్ అండ్ చైల్డ్ కేర్ మనం స్టార్ట్ చేసాం. అలాగే మనకి ఈ మాతా శిశు మరణాలు తగ్గించవలసిన నెసెసిటీ కూడా ఉంది. దాని మీద కూడా ప్రభుత్వ పరంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నేలపై కూర్చుని చదువుకునే పద్ధతిని పారద్రోలేందుకు కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరినట్లు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ప్రభుత్వ పాఠశాలకు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమకూర్చిన టేబుళ్లను ఆయన స్కూల్కు అందజేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో నేల చదువుల స్కూళ్లు 19 ఉన్నట్లు గుర్తించానన్నారు. వాటికి టేబుళ్లు సమకూర్చేందుకు కొన్ని కార్పొరేట్ సంస్థల ఆర్థిక సాయాన్ని కోరగా 3.75 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ నగదు సరిపడకపోతే ఎంపీ నిధుల నుంచి మిగతా మొత్తాన్ని అందించి నేల చదువులకు చరమగీతం పాడతామన్నారు. ఈ 80 ఉన్నత పాఠశాలల్లో పిల్లలు కూర్చోటానికి కావలసినటువంటి డ్యూయల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయాలంటే ఒక సర్వే చేస్తే 3,25,00,000 రూపాయలు అవసరమైనాయి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మన విశాఖపట్నంలో లేకపోతే బయట కూడా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలకు నేను విజ్ఞప్తి చేశాను. అయ్యా, మీరు ఈ 3,25,00,000లో మీ వంతు సహాయం సహకారం ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మీదట అనేక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు ముందుకొచ్చాయి. అందులో మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్ లిమిటెడ్ వారు ముందుకొచ్చి మేము ఈ పాఠశాలకి బెంచీలు ఇస్తామని చెప్పి వారు వెంటనే సరఫరా కూడా చేశారు. దాని ప్రారంభోత్సవం ఇవాళ చేస్తున్నాం. హై స్కూల్ ఎక్కడా కూడా పిల్లలు కూర్చోడానికి బెంచీలు లేనటువంటి హై స్కూల్ ఉండకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజా వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ జె నివాస్, జేసీ2 వెంకటరెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న అధికారులు కొన్ని వినతులను అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత అధికారుల వద్దకు పంపించారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఈ నెల 16న అక్షర గోదావరి సాహిత్య పురస్కారాల ప్రదాన సభ జరగనుంది. నగరానికి చెందిన మొజాయిక్ సాహిత్య సంస్థ, సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యాన ఈ పురస్కార సభ జరగనుంది. ఆ వివరాలను మొజాయిక్ సంస్థ ప్రధాన కార్యదర్శి రామతీర్థ మీడియాకు వివరించారు.
కథా రచయిత జయంతి వెంకటరమణ, సాహితీ విమర్శకులు చందు సుబ్బారావు, కవి విజయ్ చంద్రలకు అక్షర గోదావరి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఇదే సభలో రాచకొంట విశ్వనాథ శాస్త్రి విరచిత పొట్టి పిట్టకథల రామతీర్థ ఆంగ్లానువాద ఆవిష్కరణ కార్యక్రమము జరగనుంది. సాహిత్య రంగానికి చెందిన 3 ప్రక్రియల్లో కృషి చేస్తున్న 3 ఉత్తమ కృషి చేసిన వారికి మనం ఈ అవార్డులు ఇస్తూ వస్తున్నాము. గత ఏడాది ఎల్ఆర్ స్వామి గారు, దాట్ల దేవదానం రాజు గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారులకు ఈ అక్షర గోదావరి పురస్కార ప్రదానం జరిగింది. అదే కోవలో ఈ ఏడాది ఉత్తమ కథా రచనకు గాను జయంతి వెంకటరమణ గారికి, సాహిత్య విమర్శా రంగంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్న ఆచార్య చందు సుబ్బారావు గారికి, అలాగే కళింగాంధ్ర ప్రాంతం నుంచి కవిత్వంలో చాలా సంపుటాలు వెలువరించి కృషి చేస్తున్న బరంపురం నుంచి తన కవిత్వ వ్యాసంగా నిర్వహిస్తూ వస్తున్న కవిమిత్రుడు విజయ్ చంద్ర గారికి ఈ పురస్కారాల ప్రదానం అక్షర గోదావరి 2016 ఈ శనివారం నాడు ఉదయం 10:30కు విశాఖ పౌర గ్రంథాలయం ఏసీ హాల్లో జరుగుతుంది. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, వన్ టౌన్ బురుజుపేటలో కొలువుదీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అష్టదళ పద్మారాధన ఈ నెల 13న ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి మాట్లాడారు. 64 మంది దాతల నుండి సేకరించిన 108 స్వర్ణ పుష్పాలతో బుధవారం అష్టదళ పద్మారాధన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దేశికాచార్యులు మాట్లాడుతూ బుధవారం చాగంటి కోటేశ్వరరావు ప్రారంభించే అష్టదళ పద్మారాధన ఇకపై అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య జరుగుతుందన్నారు. అష్టదళ పద్మారాధనకు 8 రేకులతోటి సువర్ణ పుష్పాలనేవి కంపల్సరిగా, అంటే ఆ సేవ చేయడం, ఆ పూజ చేయడానికి అవసరమైనటువంటివి. అది దాతల నుంచి కూడా వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో అడగటం జరిగింది. వెంటనే ఆ తల్లి దయ వల్ల అందరూ డోనార్స్ చాలామంది ముందుకు వచ్చి సువర్ణ పుష్పాలు సమర్పించడం జరిగింది. కొంతమంది 1, కొంతమంది 2, కొంతమంది 10 పుష్పాల దాకా కూడా ఇచ్చున్నారు. శ్రావణ మాసంతో మొదలుపెట్టి, శ్రావణ మాసం ఫస్ట్ గురువారంతో మొదలుపెట్టి ప్రతి గురువారం కూడా ఈ పూజ చేద్దామనేసి నిర్ణయించాము. 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా. దానికి పూజ రుసుము 1116 పెట్టడం జరిగింది. ఆ విధంగా పూజ చేయించుకుంటారు. చేయించుకున్న వాళ్ళందరికీ కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళకి కండువా, బ్లౌజు, ప్రసాదము, అమ్మవారి ఫోటో ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ విధంగా పుష్పాలు ఇచ్చిన వాళ్ళకి ఐడి కార్డు కూడా మనం సమర్పిస్తున్నాము. ఐడి కార్డు ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు మార్గశిర మాసం అయినా సరే వచ్చి అమ్మవారి దర్శనానికి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐడి కార్డు కూడా ఇస్తున్నాము. సింహాచలేసుని హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు స్వామివారికి 19 రోజులకు గాను కానుకల రూపేణా సమర్పించిన హుండీ ఆదాయాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది లెక్కించారు. నగదు రూపేణా 70.50 లక్షలు, 59 గ్రాముల బంగారం, 7 కేజీల 825 గ్రాముల వెండి లభించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆఫ్రికాలో మోడీ, రష్యాలో బాబు, విదేశీ పర్యటనలలో బిజీ అయిన దేశ, రాష్ట్ర అధినేతలు. వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదు, హైకోర్టు ఆదేశం. స్మార్ట్ పల్స్ సర్వేను విజయవంతం చేయాలి, అధికారులు, సిబ్బందికి ఉత్తర ఎమ్మెల్యే పిలుపు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు, పెందుర్తి సీఐ వైఖరిపై కమిషనర్కు ఫిర్యాదు. అధికారి కాదు, ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు, అయినా శంకుస్థాపనలు, హద్దుమీరుతున్న బీజేపీ శ్రేణులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.